నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. నేటి సమాజంలో పెళ్లి అనే బంధానికి ఉన్న పవిత్రత మంటగలిసిపోతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మానవ సంబంధాలు ఎంతటి దారుణమైన స్థితికి దిగజారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. కట్టుకున్న భార్యే కాలయముడిగా మారి నమ్మిన భర్తను మృత్యువు ఒడిలోకి నెట్టిన హృదయ విదారక ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందమైన సంసారం, అపురూపమైన పిల్లలు, నెలకు 2 లక్షల రూపాయల సంపాదన, ఇన్ని ఉన్నా ఆ ఇంట్లో శాంతి లేదు. కారణం భార్య దారి తప్పడమే. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తూ తన భార్య రేణుక మరియు 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లోని బాచుపల్లిలో నివసించేవాడు. బయటకు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కుటుంబంలో రేణుక ప్రవర్తన వల్ల ఊహించని విషాదం చోటు చేసుకుంది. భర్తపై కనీస గౌరవం లేకుండా ఆమె ఏడాదిన్నర కాలంలోనే 3 వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. అందులో రమణారెడ్డి అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ప్రైవేట్ వీడియోలను కూడా చిత్రీకరించారు. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ప్రత్యక్షం కావడంతో సీతారాం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తనను ప్రాణంగా ప్రేమించి ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్న భర్తకు రేణుక చేసిన నమ్మక ద్రోహం సీతారాంను మానసికంగా కృంగదీసింది. తాను కల్లారా చూసిన ఆ చేదు నిజాలను తట్టుకోలేక తన ఆవేదన అంతటిని 19 పేజీల సూసైడ్ నోట్లో వివరించాడు. తన భార్యకు అసలు ఏం కావాలని, ప్రేమ లేక మరేదైనా సుఖమా అని సగటు భర్తగా అతను ఆ లేఖలో ప్రశ్నించాడు. భార్య నిజస్వరూపం బయటపడ్డాక సమాజంలో తల ఎత్తుకోలేక, ఆ అవమానాన్ని భరించలేక ఫిబ్రవరి నెలలో హుసేన్ సాగర్లో దూకి సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. సీతారాం మరణం తర్వాత బయటపడిన ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకకు రమణారెడ్డి, శ్రవణ్ అనే వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు ఆమెతో పాటు ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, భర్తగా కుటుంబాన్ని సాకుతున్న వ్యక్తి కేవలం భార్య చేసిన ద్రోహం వల్ల తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. తండ్రి మరణంతో ఆ 2 పసిపిల్లలు అనాథలుగా మారగా నమ్మక ద్రోహం ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంటుందో ఈ ఘటన సామాజిక స్పృహను కలిగించేలా ఉంది. రాబోయే తరాలకు పెళ్లి చేసుకునే ముందు ఎదుటివారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ విషాదగాథ హెచ్చరిస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.